బాబా రామ్దేవ్ వ్యూహాత్మకంగా అడిగేశారుగా, కొత్త వెంచర్ మొదలుపెట్టారు. అదేంటో తెలుసా? సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పతంజలి కోచింగ్ ఇస్తుందట. అవధ్ ఓజా అనే పాపులర్ పర్సనాలిటీని తీసుకొచ్చి ఈ కొత్త వింగ్ని పతంజలిలో స్టార్ట్ చేశారు. पतंजलि सिविल सर्विस अकेडमी का प्रारंभ हो रहा है और उसके हमारे सूत्रधार, उसके हमारे योद्धा, उसका नेतृत्व करने वाले हमारे श्री अवध ओझा जी हैं, जिन्होंने लाखों बच्चों को सिविल सर्विसेज की ट्रेनिंग दी है। అవధ్ ఓజా అంటే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలామందికి తెలుసు. అవధ్ ఓజా వేల మందికి ఆయన ట్రైనింగ్ ఇచ్చుంటారు. దాదాపు 100 మంది ఆయన శిష్యులు ఇప్పుడు ఐఏఎస్లు గాను ఐపీఎస్లు గాను ఉన్నారు అని చెప్తూ ఉంటారు. ఇంతకీ రామ్దేవ్ వేసిన అడుగు వ్యూహాత్మకంగా ఎందుకు కీలకం? పతంజలి అంటేనే సరే, క్వాలిటీ విషయంలో ఎలాంటి అభిప్రాయం ఉన్నా కానీ ఒక రకమైన ఐడియాలజీని ప్రతిబింబించేందుకు ఆయన ప్రయత్నం చేయడము, మార్కెట్లో ఆ ఐడియాలజీతో సర్జ్ కావటం అనేది చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా ఇదే ఐడియాలజీని చొప్పించేందుకు చాలా వ్యూహాత్మకంగా ఆయన సిద్ధమవుతూ ఉన్నారు. సహాయ సహకారాలు కూడా ఆయనకి ఆ స్థాయిలోనే వచ్చే అవకాశం ఉంది అన్ని వైపుల నుంచి అని అనుకోవాలా? రామ్దేవ్ వేస్తున్న అడుగుల్ని, చేస్తున్న ప్రయత్నాన్ని ఎలా చూడొచ్చు?